మంచిది ప్రియులారా. ఈరోజు మన వర్తమానం ఏంటంటే, దేవదూతలు ఏ పని చేస్తారు? ప్రియులారా, దేవదూతలు భూమి మీద కానీ పరలోకంలో కానీ వాళ్ళు ఏ పని చేస్తారు? ఎందుకు దేవుడు దేవదూతలను ఏర్పాటు చేసుకున్నాడు? ఈ విషయాలన్నీ పరిశుద్ధమైనటువంటి దైవ గ్రంథంలో అనేక సందర్భాలలో దేవుడు వ్రాయించి ఉంచాడు. బైబిల్లో లేకపోతే మనకు ఆ సత్యాలు తెలిసేవి కాదు. దేవదూతలు మన కొరకు, మన జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులలో దేవదూతలు ఎలా పనిచేస్తారు, ఇవన్నీ నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నిన్న రాత్రి ఓ అద్భుతమైన సంఘటన నా కంటపడింది. రాత్రి పాస్టమ్ గారికి ఉన్నట్టుండి ఆమెకు ఊపిరి ఆడటము తగ్గిపోతుంది. అందరము భోజనం తర్వాత బయటకు వచ్చినాము, బయట కొద్దిగా నడుద్దామని. ఇక నడవలేని పరిస్థితి అయిపోయింది. నాకంతా ఎట్టెట్లో అయిపోతుంది, నాకు నీరసం వస్తూ ఉంది అని చెప్తే, సరే లోపలికి తీసుకొని వెళ్ళి గాలి తక్కువైతుందని ఒకవైపు కూలరు, ఒకవైపు ఇంకొక ఫ్యాను, తర్వాత ఆ నెబులైజర్ పెట్టుకునే పైప్ ఒకటి, దాంట్లో నుంచి కూడా ముక్కులోకి కొంచెం గాలి పోయిద్ది, అది కూడా పెట్టాం. అయితే చుట్టూ ఎన్ని ఉన్నా ఆమెకు ఒళ్ళంతా చెమట పట్టేసింది, తడిసిపోయింది. వాతావరణం చూస్తే చల్లగా ఉంది, బయట చిన్నగా చినుకులు పడుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా పాస్టమ్ గారు ఆమెకు ఊపిరి అందడం లేదు. అంత గాలి ఉన్నప్పటికీ, కూలర్ పెట్టినప్పటికీ తల దగ్గరే ఒక ఫ్యాన్, జాన్ తీసుకొచ్చి ఫ్యాన్ తల దగ్గర పెట్టి ఇట్లా గాలి కరెక్ట్గా ముక్కులేకపోయేటట్లుగా పెట్టినా నిజంగా చాలా సీరియస్గా ఉంది. ఇక వెంటనే పాస్టర్ ఉండి నా కొరకు అందరూ ప్రార్థన చేయండి అని చెప్పింది. సరే, అందరం చుట్టూ నిలబడ్డాము. బుజ్జి తల్లి, చిట్టి తల్లి, జాను, నేను, అందరం నలుగురం ఒక్కొక్కరు కొద్దిసేపు ప్రార్థన చేశాం. అయితే ఆ ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన ముగించేసినాము, కానీ ఆమె ఇంకా ఒళ్ళంతా తడిసిపోయింది, ఊపిరి ఆడడం లేదన్నట్టుగా బాధపడుతూ ఉంది. అలాంటి సమయంలో సడన్గా ఒక పిడుగు పడింది రాత్రి. మీకు వినపడిందో లేదో కానీ రాత్రి ఒక పెద్ద పిడుగు పడింది. ఆ పిడుగు పడటానికి ముందు ఒక మెరుపు, అది డైరెక్ట్గా మేము డోర్స్ తెరిచి పెట్టాము, ఆ మెరుపు వెలుగు డైరెక్ట్గా వచ్చేసి సుధామణి పాస్టమ్ ముఖం మీద పడింది. నేను ఇట్లు తిరిగి కూర్చున్నాను. సడన్గా చూసేసరికి ఆమె ముఖం ప్రకాశమానంగా వెలిగిపోయింది. ఆశ్చర్యం అయిపోయింది, ఏమో జరిగింది అనిపించింది. అంటే ముందు మెరుపు వచ్చేసింది, తర్వాత పిడుగు పడింది. కానీ ఆ వెలుగు అనేటువంటిది ఆమె ముఖం మీద కొట్టేసరికి నిజంగా అంటే ఈ దగ్గరలో ఎక్కడో పడినది పిడుగు రాత్రి. సరే, మొత్తానికి దేవునికి భయపడింది ఆమె. ఆ ఉరుము శబ్దానికి భయపడి ఉలిక్కి పడింది. సరే, మొత్తానికి సరేలేమ్మా ధైర్యంగా ఉండు అని చేయబెట్టి మరలా కొద్దిసేపు ప్రార్థన చేశాను. ఆ తర్వాత ఆమె ఇక కళ్ళు మూసుకొని నిద్రపోవటం ప్రారంభించింది. దాదాపుగా 2:30 వరకు ఆమె అటు ఇటు సతాయిస్తూ, అంటే ఊపిరి అందక చాలా బాధపడింది. తర్వాత 2 తర్వాత ఆమె పడుకుంది. నేను కూడా 3 గంటలప్పుడు ఆమె నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోవాల్సి వచ్చింది. అయితే ఆ సంఘటన ఏంటంటే, రాత్రి ఓ అద్భుతమైన వెలుగు కలిగిన దూత ఇంటిలోనికి ప్రవేశించి మరి పాస్టమ్మ గారి పట్ల కృప చూపి ఆమెను తాకినట్లుగా, నేను నిద్రపోతుంటే నాకు ఆ కళ వస్తుంది అన్నమాట. అంటే ఆ వెలుగు మాత్రం నేను కళ్ళతో చూశాను, కానీ దేవదూత వచ్చే సంగతి నాకు నిద్రపోయిన తర్వాత 3 నుంచి నిద్రపోయాను. ఆ దేవదూత డైరెక్ట్గా డోర్లు తెరుచుకొని లోపలికి వచ్చేసింది.
లోపలికి దేవదూత రావటము, సుధామణి పాస్టమ్ దగ్గరికి వెళ్ళటము, ఆమె తల మీద చేయి పెట్టడము, ఆమెను బాగు చేసినట్లుగా దేవదూత నాకు కలలో కనిపిస్తుంది. అంటే ఒక దర్శనములాగా, అంటే రియల్గా నేను కళ్ళతో చూడలేదు కానీ ఆ దర్శనములో దేవుడు నాకు అది చూపిస్తూ ఉన్నాడు. ఇక తర్వాత కొద్దిసేపటికి ఉలిక్కిపడి లేచి, ఎవరొచ్చారు, ఇంత ప్రకాశమానమైన దేవదూత మా ఇంట్లోనికి వచ్చిందని అక్కడికి వెళ్ళి చూస్తే దేవదూత ఎవరు లేరు. అంటే అది ఒక కలలో జరిగిన సంఘటన అది. అయితే ఇక ఉదయం లేచేసరికి చాలా ఆరోగ్యంగా లేచింది ఆమె. దేవునికి స్తోత్రం. అంటే దేవదూతలు తన బిడ్డలు భూమి మీద ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ, లేదా తన బిడ్డలు బాధపడుతున్నప్పుడు కానీ దేవదూతలు భూమి మీదకి దిగి వచ్చిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. ఒకసారి ఒక సేవకు వెళ్ళొచ్చి ఊరి బయట తన ఇల్లు ఉంటే ఆ ఇంటి దగ్గర బయట పడుకొని నిద్రపోతున్నాడట. కొంతమంది దొంగలు ఆ ఇంటిని దోచుకోవడానికి వచ్చారు. వస్తే అక్కడ 16 మంది దేవదూతలు కత్తులు పట్టుకొని నిలబడ్డారు. ఇక దూరం నుంచి దొంగలు చూసి, ఆయనేమో నిద్రపోతున్నాడు పాస్టర్ గారు, ఈ సైనికులేమో కత్తులు పట్టుకొని ఉండేటువంటి ఆ సైన్యాన్ని ఆ దొంగలు చూసి వాళ్ళకు భయం అనిపించింది. అయ్యో, ఈయన ఇంట్లో దొంగతనం చేద్దామంటే ఈయన ఈ అడవిలో ఉన్నాడు, ఇంతమంది సెక్యూరిటీని పెట్టుకున్నాడు ఈయన అని అనుకున్నారు. అంటే ఆయన ఇంటి చుట్టూ, ఆయన కుటుంబము చుట్టూ దేవుడు తన దూతలను భద్రతగా పెట్టాడు. కాబట్టి వారు దొంగతనం చేయలేక ఆ సేవకుని ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రియులారా, ఎవరైనా తన యందు భయభక్తులు గల వారి చుట్టూ యెహోవా దూత కావలి ఉండి వారిని రక్షించును అని వాక్యములో రాయబడి ఉంది. అంటే ఎవరు భూమి మీద దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు రక్షించడానికి తన దూతలను భూమి మీదకి పంపిస్తాడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. అంటే రాత్రి పాస్టమ్ గారి దగ్గరికి దేవదూత వచ్చినట్లుగా దేవుడు నాకు స్పష్టంగా దర్శనంలో చూపిస్తా ఉన్నాడు. ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఉలిక్కిపడి నేను లేచి చూస్తే అక్కడ దేవదూత నాకు కనిపించలేదు. మొత్తానికైతే దేవదూత మా ఇంటి దగ్గరకు వచ్చి, పాస్టమ్ గారి దగ్గరకు వచ్చి ఆమెను బాగు చేయటం, ఆమెను ముట్టటము, ఆమె అద్భుతంగా విడుదల పొందటం అనేటువంటిది దేవుని కార్యము మనుషుల జీవితాల్లో జరిగించటానికి దేవుడు కొన్ని సందర్భాల్లో దూతలను భూమి మీదకి పంపిస్తాడు. కాబట్టి పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథములో ఈ దూత సందర్భం అనేటువంటిది ఆదికాండం నుంచి మనం పరిశీలన చేస్తే ఆదికాండం 16వ అధ్యాయములో మొట్టమొదటిసారిగా దూత యొక్క ప్రత్యక్షతను గూర్చి మనం అక్కడ కనిపిస్తుంది. అంటే ఆ మాట వ్రాయబడి ఉంది అక్కడ మొట్టమొదటిసారిగా. ఆ దూత అబ్రహాము ఇంటిలో ఉన్నటువంటి శారాయి అబ్రహాము ఇల్లును విడిచిపెట్టి అరణ్యములో పడి నడుచుకుంటూ వెళ్తూ ఉంది. తన చిన్న కుమారుణ్ణి తీసుకొని బయలుదేరింది. అబ్రహాము ఇంటిలో నుంచే, శారాయి ఇంటిలో నుంచే వెళ్ళిపోయింది. కానీ దేవుడు పరలోకం నుండి ఒక దూతను భూమి మీదకి ఆగరు కోసము పంపడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? భూమి మీదకి దిగి వచ్చిన ఆ దూత ఏం మాట్లాడుతున్నాడు? శారాయి దాసివైన హాగరు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏం రాయబడింది అక్కడ చూడండి. ఆదికాండం 16వ అధ్యాయము 7వ వచనంలో, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడికి వెళ్ళుచున్నావు? 9వ వచనం చూడండి. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి మణిగి ఉండుమనెను. అసమాధానముతో హాగరు అబ్రహాము ఇంటిలో నుంచి వెళ్ళిపోతుంది. ఆ ఇంట్లో జరిగినటువంటి సమస్య, చిన్న చిన్న గొడవలు, అవి
హాగరు జీవితంలో ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయేటట్లుగా చేశాయి. అరణ్యములో తిరుగుతున్నటువంటి హాగరును అబ్రహాము ఇంటిను అంటే శారాయితో, నీవు అసమాధానంగా నీవు వెళ్ళవద్దు, నువ్వు ఏదైతే గొడవతో వచ్చావో తిరిగి నీ యజమానురాలు ఇంటికి వెళ్ళు. అంటే దేవుడు పరిశుద్ధుల కుటుంబముతో అసమాధానముతో ఉండేటువంటి వ్యక్తులను సమాధానపరచడానికి దేవుడు భూమి మీదకి దేవదూతలను పంపిస్తాడు. నీతో ఎవరైనా అసమాధానంగా ఉన్నారా? గొడవలు పెట్టుకుంటున్నారా? నీ మీద తిరుగుబాటు చేశారా? నిన్ను వ్యతిరేకించారా? అలాంటి వారిని నా దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి దూతలను పంపి సమాధానపరిచేటువంటి దూతలను దేవుడు భూమి మీదకి పంపిస్తాడు. కాబట్టి ప్రియులారా, అయితే అక్కడ జరిగిన అద్భుతము, నీటి చుక్క కోసము గుక్క పెట్టి ఏడుస్తున్నటువంటి ఇస్మాయేలుకు దేవుడు అరణ్యములో నీటి బుగ్గనే పుట్టించాడు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. ఏ దారి కాననారప్పుడు, ఎవరు సహాయము చేయనప్పుడు, ఎవరు మనల్ని దగ్గరికి రానివ్వనప్పుడు, ఎవరు మనల్ని ప్రేమించినప్పుడు, మన ఇంటి వారే మనల్ని వెలివేసినప్పుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు తన శరీరాన్ని బలిగా అర్పించిన దేవుడు, నీ కొరకు తన శరీరంలో ఉండే చివరి రక్తపొట్టు వరకు కార్చిన దేవుడు, ఆయన నీకు తోడుగా ఉండి నీ జీవితంలో సమాధానాన్ని కలగజేసి దేవదూతలను నీ యొద్దకు పంపుతాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవదూతలు మన పరిస్థితులన్నిటినీ చూసి వెంటనే దేవుడు ఆర్డర్ ఇచ్చేస్తాడంతే. ఎక్కడికి పోవాలన్నా, ప్రపంచములో ఎక్కడికి పోవటానికైనా వాళ్ళకు అధికారం ఉంది. ఇక్కడికి పోలేరు వీళ్ళు అని చెప్పడానికి వీలు లేదు. భూమి మీద తిరుగుతారు, ఆకాశంలో తిరుగుతారు, మూడో ఆకాశంలో తిరుగుతారు, పరలోకంలో తిరుగుతారు. అన్ని రకాలైనటువంటి స్థలాల్లో దేవుని యొక్క అధికారమును బట్టి వారు ఎక్కడికైనా రాగలుగుతారు. ఏ సందర్భమైనా వారు రాగలుగుతారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒకరోజు మోటార్ సైకిల్ మీద కర్నూలు నుంచి నేను మన థామస్ అన్న ఇద్దరం వెళ్తూ ఉంటే ఈ శరీర్ నగర్ అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర అక్కడికి వెళ్ళగానే వెనక నుంచి సడన్గా ఒక లారీ వచ్చి మమ్మల్ని కొట్టేసింది. నా వెనక అన్న కూర్చున్నాడు. ఆ మోటార్ సైకిల్ దాదాపుగా 4-5 అడుగులు పైకి లేచింది. ఆ స్కూటర్కు టైర్ ఇట్లా క్రాస్గా ఉంటుంది. ఆ క్రాస్గా లారీ ఇట్లా ఢీ కొట్టేసరికి మోటార్ సైకిల్ ముందుగానే ఇట్లా పైకి లేచింది. దాంతోపాటు ఆ స్పీడ్లో ఉన్నటువంటి మోటార్ సైకిల్ ఇట్లా పైకి లేచింది. యాక్చువల్గా దాని కిందనే పడాల్సింది, కానీ పైకి ఎగిరినప్పుడు ఈ థామస్ అన్న యేసయ్యా స్తోత్రం కాపాడన్నాడు. నేను కూడా యేసయ్యా స్తోత్రం కాపాడన్నా. నిజంగా ఎంత అద్భుతం అంటే, మేము అక్కడ పడ్డాము, లారీ దగ్గరకు వచ్చి అలా ఆగింది. మొత్తానికైతే లారీకి కొంచెం దూరంగానే ఆ ఎగరటములో పక్కకొచ్చి పడ్డాం. ఒకవేళ అక్కడే పడి నింటే లారీ మా ఇద్దరి మీదకి ఎక్కేది, ఈరోజు మేము ఉండేవాళ్ళం కాదు. దేవుడు నిజంగా ఎంత గొప్ప అద్భుతం చేశాడో. దేవుని సన్నిధిలో తన యందు భయభక్తులు గల వారి చుట్టూ యెహోవా దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది అని చెప్పినట్లుగా దేవుడు తన వాగ్దానాన్ని ఆ రోజు మా జీవితంలో నెరవేర్చాడు. ఈనాడు దేవుని పని చేసే ఆ భాగ్యాన్ని దేవుడు మాకు కలిగించాడు. ఆ రోజు కాపాడకపోతే చిన్న చిన్న ప్రమాదాలకే, చిన్న చిన్న యాక్సిడెంట్లకే, మోటార్ సైకిల్ ఆటో గుద్దుకున్నటువంటి యాక్సిడెంట్లకే అనేక మంది చనిపోయారు. మొన్న అక్క వాళ్ళ చిన్నన్న భార్య నంద్యాల దగ్గర మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయ్యింది. ఆయన నడుపుతున్నాడు, ఆయన భార్య వెనుక కూర్చుంది. ఆ మొత్తానికి ఆమె మోటార్ సైకిల్ నుంచి కింద పడి ఎక్కడ దెబ్బలు తగలేదు. నేను హాస్పిటల్కి ఐసీకి వెళ్ళి ఆమె కొరకు ప్రార్థన చేశాం. ఇంకా చాలామంది పాస్టర్స్ వచ్చి ప్రార్థన చేశారు. ఆమె బ్రతకాలని ఎంతో ఆశపడ్డాం. అయితే ఐసీలో వెళ్ళి చూస్తే ఆమెకి ఎక్కడ గాయాలు లేవు, వెనుక పక్కన మాత్రం ఒక చిన్న గాయం అయింది. అయితే దేవుని చిత్త ప్రకారము ఆమె ఐసీలో ఉంటూ క్యాజువాలిటీలోనే
ఆమె చనిపోయింది. రాత్రంతా బ్రతుకుతాదేమో అని ఆశ నిరీక్షణ కలిగి ఉంటిమి. మొత్తానికి ఆ సహోదరి చనిపోయింది. ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించునుగాక. ఆమేన్. కాబట్టి దేవుడు తన దూతలను తన యందు భయభక్తులు గల వారి చుట్టే, తాగుబోతుల చుట్టూ, వ్యభిచారుల చుట్టూ, మోసగాండ్ర చుట్టూ, అబద్ధ బోధకుల చుట్టూ దేవుని యొక్క దూతలు ఉండరు. వాళ్ళు కారణం ఏంటి అంటే, ఎవరు ఆయన యందు భయం కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారిని కాపాడటానికి దేవుడు పరలోకము నుండి దూతలను భూమి మీదకి పంపగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు ఆయన. కాబట్టి దేవదూతలు మనకు కనపడవచ్చు, కనపడకపోవచ్చు. అందరికి కనపడరు. అందరికీ ఎవరికైనా కనిపించారా మీకు దేవదూతలు? కనపడలేదు. అంటే నాకు కూడా ఎప్పుడు కనపడలేదు. ఏదో కలలో చూడాల్సిందే, మనం దర్శనంలో చూడాల్సిందే. కానీ రియల్గా బైబిల్లో కొంతమంది దేవదూతలను చూసిన సందర్భాలు కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి మనకు కనపడినా కనపడకపోయినా, ఆకాశములో తిరిగినా పరలోకములో ఉన్నా, భూమి మీద తన యందు భయభక్తులు గల వారి దగ్గరికి వచ్చిన, అయితే వీటన్నిటిని కూడా దేవుడు ఆయన యొక్క తన పని కొరకు, పరిచర్య కొరకు వీటన్నిటిని కలగజేశాడని కొలసీలకు రాసిన పత్రికలో చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. దేవదూతలను కూడా దేవుడు సృజించాడు. మనకు కనపడేవన్నీ ఈ లోకములో చెట్లు, మొక్కలు, జంతువులు, పక్షులు, వృక్షాలు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. కానీ కనపడని దేవదూతలను కూడా దేవుడు సృష్టించాడు. దృశ్యమైన వాటిని సృష్టించాడు, అంటే కనిపించే వాటిని. అదృశ్యమైన వాటిని కూడా దేవుడు కలగజేశాడు. అంటే దేవదూతలను కూడా దేవుడు కలగచేశాడు. ఎందుకు కలగజేశాడు అంటే, భూమి మీద తన యందు భయభక్తులు కలిగిన బిడ్డల కొరకు పరిచర్య చేయటానికి దేవుడు దేవదూతలను ఈ లోకములో ఆయన సృజించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పరిచర్య ప్రారంభించడానికి ముందుగా సాతానుడు, అపవాది యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎన్నో శోధనలు పెట్టాడు. ఏం శోధనలు పెట్టాడు? నీకు ఇదిగో ఈ లోక రాజ్యాలన్నీ ఇస్తాను, నాకు నమస్కారం చేయమన్నాడు. ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. ఈ దేవాలయం నుంచి దుంకు, నిన్ను కాపాడుతాడు దేవుడు అన్నాడు. అంటే ఎన్నో రకాలైన శోధనలు అపవాది యేసు ప్రభువును శోధిస్తూ ఉండగా, వాడు శోధించి చేతగాక ఇక యేసు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? పరలోకము నుండి దేవుడు తన దూతలను భూమి మీదకి యేసు ప్రభు దగ్గరికి పంపించాడు. హల్లెలూయా. రాయబడిన వాక్యం చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అని రాయబడింది. ఎవరు పంపాడంట? శోధనపై విజయము సాధించిన ప్రతి విశ్వాసికి దేవుడు తన దూతలను పంపి వారికి పరిచర్యలో సహాయం చేయటానికి దేవుడు తన దూతలను పంపించాడు. యేసు ప్రభుకు పరిచర్య చేయటానికి అంతటపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అని రాయబడి ఉంది. ఎంత గొప్ప భాగ్యం అండి! దేవుని కొరకు మనం నిలబడితే, దేవుని కొరకు విశ్వాసంగా బ్రతికితే, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికితే, దేవుడు తన యందు పరిశుద్ధత కలిగిన విశ్వాసులకు దేవుడు తన దూతలను పంపి భద్రతగా దేవుడు కాపలా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే అక్కమ్మ ఇంట్లో ఒక 2-3 రోజుల ముందు ఇంకొక యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళ కుమారుడు మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉంటే వెనక నుంచి ఒక జీప్ వచ్చి ఏదో యాక్సిడెంట్
జరిగింది. అయితే వాస్తవానికి ఆ డివైడర్కు కొట్టే ముందు కొంచెంలో దేవుడు ఆ బిడ్డను తప్పించాడు. దానికి కారణం ఏంటంటే, మరి గీతమ్మ ప్రతి శుక్రవారం రోజున ఆ భర్త మార్పు కొరకు ప్రార్థన చేస్తూ ఉంది, కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మేము చేసే అంశాల్లో వారి కుటుంబం కూడా ఒకటి. కాబట్టి పరిశుద్ధుల యొక్క ప్రార్థనను బట్టి దేవుడు కొన్ని పర్యాయాలు దేవదూతలను పంపి మరణకరమైన పరిస్థితుల నుంచి దేవుడు తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తప్పించే విధానము, దేవదూతలు అప్పగించిన పనిని వారు జరిగిస్తారు. అద్భుతంగా దేవుడు వారిని కాపాడుతాడు. అందుకే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 10వ వచనంలో చూడండి, ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి, వీరు దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచున్నునని మీతో చెప్పుచున్నాను అన్నారు. అంటే చిన్నపిల్లలకు కూడా దేవుడు దూతలను ప్రత్యేకంగా పెట్టాడు. చిన్నపిల్లలంటే పాపము తెలియనంత వరకు ఆ పిల్లల చుట్టూ దేవదూతలు ఉంటారు. అందుకే ఆ చిన్నపిల్లల దగ్గరికి విషసర్పాలు వచ్చినా విషసర్పాల నోరు మూయించేస్తాడు. కొన్ని వీడియో చూస్తే చిన్నపిల్లల దగ్గరనే పాములు తిరుగుతూ ఉంటాయి. కానీ ఆ యూట్యూబ్లో చూసినప్పుడు ఒరే ఆ పిల్లలు ఉన్నారు కాటేస్తాయేమో అన్నంత భయం అవుతుంటుంది. కానీ ఆ చిన్న పిల్లల్ని ఆ విషసర్పాలు ఏమీ చేయకుండా అవి వెనక్కి తిరిగిపోతాయి. కొన్నిసార్లు క్రూరముగాలు కూడా చిన్నపిల్లల్ని ఏమనవు. అడవిలో జంతువులను చూస్తూ ఉంటాం కదా, చిన్న చిన్న లేడి పిల్లలు పుల్లులకు కానీ సింహాలకు కానీ కనిపిస్తే ఆ చిన్న పిల్లలను చూసి జాలిపడి తినకుండా వాటిని వదిలేసినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అంటే చిన్నపిల్లల చుట్టూ దేవదూతలు ఉండి వారికి కావలిగా, అంటే వారికి భద్రతగా, వారు కింద పడినా పల్టీలు కొట్టినా వాళ్ళకు ఏమీ కాదు. అదే పెద్దవాళ్ళు జారి కింద పడితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. చిన్నపిల్లలు పల్టీలు కొట్టినా ఏం కావు. ఎందుకు? వారికి దేవదూతలు దేవుని ముఖాన్ని చూస్తూ ఉంటారట. దేవుడు ఎప్పుడు ఆర్డర్ ఇస్తాడో వీళ్ళకు అద్భుతం చేయటానికి, పట్టుకోవటానికి, ఎత్తుకోవటానికి, దెబ్బలు తగలకుండా, మరణకరమైన పరిస్థితులు రాకుండా దేవుడు వారిని కాపాడటానికి వారి దూతలు, అంటే చిన్నపిల్లలకు ఉండే దూతలు ఇలా దేవుని ముఖాన్ని చూస్తూ ఉంటారంట. అంటే ఎందుకు? ఈ చిన్న పిల్లవానికి ప్రమాదము కలగకుండా దేవుడు ఆర్డర్ ఇచ్చిన ఒకే ఒక్క సెకండ్లో, నిమిషం కూడా కాదు, ఒకే ఒక్క సెకండ్లో నీ జీవితంలో, మన పిల్లల జీవితాల్లో అద్భుతము చేయటానికి దేవదూతలు సిద్ధంగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే చాలా స్పీడ్గా మన దగ్గరికి రాగలిగిన సామర్థ్యము దేవుడు దేవదూతలకు ఇచ్చాడు. అంటే ఫ్లైట్ కంటే, ర్యాకెట్ కంటే స్పీడ్గా వాళ్ళు ప్రయాణం చేస్తారు. పరలోకంలో వాళ్ళు ఉన్నారు. భూమి మీదకి రావటానికి ఈ కనురెప్ప మూసి తెరిసే లోపల భూమి మీదకి వచ్చేస్తారు. మనం ఇక్కడ నుంచి బయటికి రోడ్డు మీదకి వెళ్ళాలంటే 1 నిమిషమో 2 నిమిషాలన్నా పడుతుంది. కానీ దేవదూతలు పరలోకం నుండి భూమి మీదకి రావటానికి కనురెప్ప ఇట్లా మూసి తెరిసే లోపల భూమి మీదకి వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే 104వ కీర్తనలో కీర్తనకారుడు దేవదూతలు ఎలా వస్తారు, ఎలా ఉంటారు అక్కడ రాయబడింది చూడండి. 4వ వచనం, వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు అని రాయబడి ఉంది. ఎలా అంట? వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. ప్రియులారా, దేవదూతలను ఈ భూమి మీద బంధించగలిగిన వాడెవడూ లేడు. గాలిని ఎవరైనా బంధిస్తారా చెప్పండి? గాలిని ఎవరైనా బంధిస్తారా? బంధించలేరు. అంటే దేవదూతలను మానవ సహజ ప్రయత్నాల వలన ప్రపంచంలో ఇంతవరకు బంధించిన వాడు ఎవడు కూడా లేడు. మనుషులనైతే బంధిస్తారు, రాజులను బంధించిన వారు ఉన్నారు. సాక్షాత్తు
లోకరక్షకుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మానవ శరీరము ధరించి యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకంలోకి వస్తే యేసు ప్రభును కూడా బంధించడానికి ప్రయత్నం చేశారు. అయితే దేవదూతలను బంధించగలిగిన సామర్థ్యము భూమి మీద ఏ మనుష్యునికి కూడా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారు ఎక్కడికైనా వెళ్ళగలరు, ఏ స్థలానికైనా వెళ్ళగలరు. బంధించి ఉంచినటువంటి మూయబడినటువంటి తలుపులను దాటుకొని సైతం వెళ్ళగలరు. కారణం ఏంటో తెలుసా? వారికి సంపూర్ణ అధికారాలు దేవుని నుండి పొందుకొని భూమి మీదకి వారు ప్రయాణం చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలకు సహాయపడటానికి ఈ భూమి మీద ఎవ్వరు కూడా బంధించలేనటువంటి స్థలాలకు కూడా దేవదూతలు ధైర్యంగా వెళ్ళగలుగుతారు. ఒకరోజు నూతన నిబంధనలో పేతురును చెరసాల్లో వేశారు. చెరసాల్లో ఉన్నటువంటి పేతురు, ఆ చెరసాల్లో ఉండే పేతురును చూడటానికి వెళ్ళాలంటే మొదటి కావలి దాటాలి, రెండో కావలి దాటాలి. ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉంది. రోమా సైన్యము కట్టుదిట్టమైనటువంటి సైన్యము, కఠినమైన సైన్యము. ఆ కఠినమైన సైన్యాన్ని దాటి వెళ్ళటం ఎవరి తరం కాదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏ మానవుడు కూడా రోమా సైన్యము కన్నుగప్పి ఆ చెరసాలలోనికి వెళ్ళలేరు. అయితే పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ఏం చేస్తుందంట? ప్రార్థన చేస్తూ ఉన్నారట. సంఘము ప్రార్థన చేస్తూ ఉండగా కష్టం వచ్చింది, సమస్య వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, రోగం వచ్చింది. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పేతురు చెరసాల్లో ఉన్నాడు, సంఘము ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తూ ఉంటే ఇమ్మీడియట్గా దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి దూతను పంపించేశాడు. హల్లెలూయా. తన యందు భయభక్తులు కలిగిన బిడ్డలు భూమి మీద బాధపడటం ఆయన ఎన్నడూ కూడా చూడాడు. ఆయన బాధపడటం ఆయనకి ఇష్టం ఉండదు. అందుకే దేవుడు డైరెక్ట్గా రాకపోయినా తన దూతలను భూమి మీదకి పంపిస్తాడు. పేతురు ఆ చెరసాల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు సంఘము ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ధూపము పరలోకానికి చేరింది. దేవుడు పరలోకం నుండి దూతను భూమి మీదకి పంపించాడు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమంతా అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. 7వ వచనం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. సంఘమంతా ఒక చోట ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురు చెరసాలలో బంధించబడ్డాడు. ప్రార్థనా ధూపము దేవుని రాజ్యానికి చేరింది. పరలోకం నుండి దేవుని దూత పేతురు యొద్ద నిలిచింది అని రాయబడి, అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. దేవదూతలు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆ సూచన మనకు ఎలా కనిపిస్తుందంటే ఒక వెలుగు వలె కనిపిస్తుంది, ఒక వెలుగు కనిపిస్తుంది. అలాగే పాస్టమ్మ గారిని కూడా దేవదూత రావటానికి వెలుగు ఇంటిలోనికి ప్రవేశించింది. మన జీవితంలో దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు అని చెప్పడానికి గుర్తేంటంటే అద్భుతమైన దేవుని వెలుగు నీవు అనుభవిస్తావు. అద్భుతమైన వెలుగులో నీ జీవితము దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము దేవుని దూతలు నీకు పరిచర్య చేస్తారు, నీకు సహాయపడతారు, నీ కష్టములో నిన్ను ఆదుకుంటారు. నీ మరణకరమైన పరిస్థితుల నుంచి దేవుడు తప్పించటానికి తన దూతలను భూమి మీదకి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఏం రాయబడి చూడండి, తర్వాత 7వ వచనం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. మొదటి కావలి రెండవ కావలిని దాటి, చదవండి, మొదటి కావలి రెండవ కావలి దాటి
పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి వెంటనే అతని దూత అతనిని విడిచెను. ఎప్పుడైతే మొత్తం కంప్లీట్గా ఆ యొక్క చెరసాలలో నుంచి బయటికి తీసుకుని వచ్చి వీధి దగ్గర విడిచిపెట్టి, ఇక దేవుడు అప్పగించిన పని ఆడికి పూర్తి అయిపోయింది. దేవదూత పేతురును బయట విడిచిపెట్టేసి వెళ్ళిపోయినాడు. అంటే దేవుడు ఎంతవరకు పని చేయవలనో, ఎంతవరకు మనకు సహాయపడవలనో, ఎంతవరకు దేవదూతలు మనుషులకు సహాయము చేయవలనో అంతవరకే చేస్తారు. అట్లాగా పేతురు జీవితంలో ఆ బంధించబడిన చెరసాలలో నుండి వీధి వరకు, మొదటి కావలి దాటి రెండో కావలి దాటి వీధి వరకు బయటికి తీసుకుని వచ్చి దేవదూత పేతురును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు తన దూతలను భూమి మీద మనుషుల యొద్దకు దర్శనం రూపములో కానీ, డైరెక్ట్ యొక్క ప్రత్యక్షత కానీ చూపిస్తాడు. యేసు ప్రభు పుట్టక ముందు కూడా యోసేపుకు దేవుని దూత, మరియమ్మకు దేవుని దూత ప్రత్యక్షమై మాట్లాడినట్లుగా మనకు వాక్యంలో రాయబడి ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. మొదటి అధ్యాయం 20వ వచనం చదువుదాం. ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది, ఆమెను విడిచిపెట్టవద్దు అని దేవదూత యోసేపులో ఉండే అనుమానాన్ని తొలగించి దూతలు ఒక కుటుంబాన్ని కట్టడానికి సహాయపడ్డారు. యోసేపు మరియమ్మ యోసేపుకు తన కలిగినటువంటి అనుమానకరమైన పరిస్థితులలో దేవదూతలు భూమి మీదకి దిగివచ్చి తన ప్రణాళికను నెరవేర్చడానికి యోసేపుకు దేవుని దూతను పంపి అనుమానాన్ని నుంచి విడుదల కలిగించాడు. తర్వాత పొలంలో గొర్రెల కాపరి దగ్గరికి కూడా దేవుడు 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేస్తున్నాను. అంటే ఆ గొర్రెలు అడవిలో, అరణ్యములో గొర్రెలు కాసేటువంటి కాపరులు కూడా, వారు కూడా దేవదూత యొక్క ప్రత్యక్షత వారు చూడగలిగారు. వారికి ధైర్యాన్ని దేవదూత చెప్పగలిగింది. అంటే దేవదూతలు భూమి మీద అనేక సందర్భాలలో, నీ కష్టములో ఉన్నప్పుడు కావచ్చు, నీవు బలహీనంగా ఉన్నప్పుడు కావచ్చు, నీకు ప్రమాదము జరిగే పరిస్థితులు కావచ్చు, మరణకరమైన పరిస్థితులు నిన్ను వెంటాడవచ్చు, కానీ మన దేవుడు తన దూతలను పంపి మనకు తెలియకుండానే మన జీవితాల్లో అద్భుతాలు జరిగేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవదూతలు ఎల్లప్పుడూ కూడా దేవుని ఆజ్ఞను బట్టి భూమి మీదకి రావటానికి సిద్ధంగా వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన 103వ కీర్తన 20వ వచనం చూడండి. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా, ఆయనను సన్నిధించుడి. ఏం చేస్తారంటే దేవదూతలు ఆ వచనంలో ఏం రాయబడింది? దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇస్తాడో ఆ పనే చేయాలి. అంతకు మించి ఒక్క పని కూడా ఎక్స్ట్రా చేయటానికి వీల్లేదు. దేవదూతలు దేవుడు ఎంతవరకు పని చేయమంటాడో, ఏ పని చేయమంటాడో ఆ పనే చేయాలి. అంతేకాకుండా దేవుని ఆజ్ఞకు లోబడేటువంటి దూతలు, అంతేకాకుండా వారు బలము కలిగినటువంటి వారట. భూమి మీద ఏ బలవంతునికి లేని బలము. అంటే ఎంత గొప్ప బలాఢ్యుడైనా, గొల్యాతు లాంటి వాడైనా, ఇంకా భూమి మీద బలము కలిగినటువంటి వారు ఎందరు ఉన్నా వారందరికంటే కూడా బలమైనటువంటి వారు దేవదూతలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా రాజు పరిపాలిస్తున్నటువంటి కాలంలో
అసూరు సైనికులు ఇజ్రాయేలీలకు సైనికులకు, అసూరు సైనికులకు యుద్ధంలో అసూరు సైనికులకు రాత్రే పరలోకం నుండి దేవదూతలు భూమి మీదకి దిగివచ్చి ఒక్క దూతనే 1,85,000 మందిని హతం చేశాను. దేవునికి స్తోత్రం. అంటే ఎంత బలము! మనం అన్ని 1,85,000 మందితో యుద్ధం చేయాలంటే మనకెంతమంది సైన్యం ఉండాలి? కాబట్టి ప్రియులారా, దేవదూతలు మహాబలము కలిగిన వారు. ఎలాంటి వారు? మహాబలము కలిగినటువంటి వారు. చూడండి, 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 35వ వచనములో రాయబడి ఉంది. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అస్సూరు వారి దండుపేటలో వచ్చి 1,85,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి అని రాయబడి ఉంది. ప్రియులారా, మనం యుద్ధము చేస్తే కొంతమందితోనే యుద్ధము చేయగలుగుతాం, కానీ దేవుడు మన పక్షంగా యుద్ధము చేస్తే శత్రు సైన్యాన్ని సమూలంగా నాశనం చేస్తాడు. నిన్ను ఏ శత్రువు అయితే నిన్ను వెంటాడుతూ ఉందో, ఏ శత్రువు చేతిలో నువ్వు చిక్కావో, శత్రువు చేతిలో విజయం సాధించలేని పరిస్థితుల్లో నువ్వు బ్రతుకుతున్నావేమో, కానీ దేవుని పక్షంగా నీవు నిలబడితే, దేవుని కొరకు నీవు నిలబడగలిగితే, నా దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయడానికి ఈ రాత్రి దేవుడు తన దూతలను పంపి నీ పక్షంగా నీ శత్రువుల మీద నీకు విజయాన్ని ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రజలు హిజ్కియా కాలంలో అస్సూరు సైనికుల దండుపేటలో పరలోకం నుండి దేవదూత దిగివచ్చి 1,85,000 మందిని మీద యుద్ధం చేసి హతమార్చేశాడు. కాబట్టి ఉదయంకంతా వాళ్ళు మృత కళేబరాలై పడిపోయారట. కాబట్టి ప్రియులారా, దేవదూతలు మహాబలము కలిగిన వారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బలం అనుకున్నారు వాళ్ళు? పేతురును చెరసాలలోంచి బయటికి తీసుకొని వచ్చారు. తర్వాత హిజ్కియా కాలంలో అస్సూరు యొక్క సైన్యాన్ని హతమార్చినటువంటి మహాబలము కలిగినటువంటి వారు. ఆ తర్వాత కొత్త నిబంధనలో మనము చూస్తే యేసు ప్రభువు ఆయన మరణించినప్పుడు ఆ సమాధికి రోమా సైన్యము ఒక పెద్ద బండరాయిని పెట్టి దానికి సీల్ వేసి, తర్వాత ఆ ముద్రలు ఎవడు కూడా విప్పకుండా అంత పటిష్టంగా సమాధిని భద్రం చేశారు. అయితే సమాధికి ఉన్నటువంటి బండను దొర్లించడానికి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు తన దూతలను పంపి, ఆ దూత వచ్చి ఆ బండ మీద కూర్చొని ఆ బండను సులువుగా అలా ఆ బంధకాలను తెంపి పొర్లించి వేసింది. అంటే ఎంత బలం ఉంది! మనుషులైతే తీయలేరు. రోమా సైన్యము వేసినటువంటి ఆ ముద్రలను విప్పడానికి ఎవరికి అధికారం లేదు, కానీ సర్వాధికారము కలిగిన దేవుని దూతలు భూమి మీదకి దిగి వచ్చి ఆ బండరాయిని పొర్లించేశారు. మనుషులు తీసేస్తే రోమా సైన్యం వాళ్ళని పట్టుకొని పోయి వాళ్ళకు కూడా శిక్ష వేస్తుంది, కానీ దేవదూతలు ఆ పని చేశారు. మహాబలము కలిగిన పరాక్రమము కలిగిన దూతలని చరిత్రలో రుజువుపరుచుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనుషుల వలె దేవదూతలు ఉండరు. వాళ్ళు మనుషులమైతే ఒక 60 ఏండ్లో 70 ఏండ్లో 80 ఏండ్లో వచ్చిన తర్వాత మనుషులమైపోతాం, చనిపోతాం. ఇంకా అంటే నరుని ఆయుస్సు 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అగును అని. ఇప్పుడు మనం తినే ఆహారాన్ని బట్టి 80 సంవత్సరాలు బ్రతకలేం. మహా అంటే 60, 65, 70కే ఇక బీపీలు, షుగర్లు, కాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, ఇంకెన్నెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మనం చెప్పలేం. కానీ ప్రియులారా, దేవదూతలకైతే, మనిషినికైతే మరణం ఉంది, కానీ దేవదూతలకు మరణము లేదు. దేవదూతలకు మరణము లేకుండా దేవుడు చేశాడు. కాబట్టి అందును బట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. మనుషులకు మరణం ఉంది, కానీ దేవదూతలకు
మరణం లేదు. చూడండి లూకా సువార్త 20వ అధ్యాయము 36వ వచనంలో, వారు పునరుత్థానములో పాలువారయుండి దేవదూత సమానులను దేవుని కుమారులయుందురు గనక వారికను చావనేరరు. అంటే దేవదూత సమానులంటే దేవదూతలకు మరణం లేదు, ఆ సందర్భం వేరు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవదూత సమానులు అంటే మరణము లేనటువంటి జీవితం దేవుడు దేవదూతలకు ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. కాబట్టి వారిక చావనే చావరు. కాబట్టి ఒకవేళ యేసు ప్రభు దేవుని దూతగా ఈ లోకంలోనికి వచ్చింటే, చాలామంది చెప్పే మాట ఏంటంటే ఈనాడు ప్రపంచంలో యేసు ప్రభు దేవుడు కాదండి, దేవునికి యెహోవా దేవునికి ఒక దూతగా వచ్చాడు, కాబట్టి ఆయన ప్రవక్తగా వచ్చాడు, ఒక దూతగా వచ్చాడు అని చెప్తున్నారు. అంటే నిజంగా దూతగా వస్తే ఆయనకు మరణం లేదు కదా, కానీ ఆయన శరీరధారిగా మనుష్య కుమారుడిగా ఈ లోకంలో పుట్టాడు. కాబట్టి మనుషులు మరణించినట్లుగానే ఆయన కూడా మరణించాడు. దేవదూతలకు మరణం లేదు. యేసు ప్రభు ఒక ప్రవక్తగానో ఒక దూతగానో భూమి మీదకి రాలేదు. ఆయన మనుష్య కుమారుడుగా మనుషుల యొక్క పాపములను తీసివేయటానికి, తన్ను తాను అర్పించుకోవటానికి, తన రక్తము ద్వారా మానవులను పాప విమోచన కలిగించటానికి మనుష్య కుమారుడుగా భూమి మీదకి దిగి వచ్చిన దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ దేవదూతలకు మరణం లేదు. మరి భూమి మీద దేవుని పిల్లలకు, పరిశుద్ధులకు, తన యందు భయభక్తులు కలిగిన వారికి, అవసరతలో ఉండేవారికి, ఆపదల్లో ఉండేవారికి, అసమాధానముతో బ్రతికే వారికి, వీళ్ళందరినీ దేవదూతలు పరిచర్య చేయటానికి భూమి మీదకి దేవుడు తన ఆజ్ఞ చొప్పున పంపిస్తాడు. దేవుని ఆజ్ఞ లేకుండా రారు వాళ్ళు. కాబట్టి ఆ దేవదూతలు మరి ఈ ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారు కదా, ఎక్కడికెక్కడికి పంపిస్తాడు దేవుడు అని మనకు ఆలోచన రావచ్చు. నా దగ్గరికి ఒక 2 దూతలను, నీ దగ్గరికి ఒక దూతను, ఇంకొకరి దగ్గరికి ఇంకో 2-3 దూతలను, చిన్నపిల్లలకైతే ఒక్కొక్కరి దగ్గర 2 దూతలు, ఇంతమంది దూతలు, ఇంతమంది సైన్యము ఎక్కడుంది? ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారు, ఇంతమందికి ఎలా దేవుడు దూతలను పంపిస్తారు అనే ఆలోచన రావచ్చు. ఎంతమంది ఉన్నారంట? అసలు లెక్కించలేని సైన్యము, దేవదూతల సైన్యము దేవుని దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనములో, మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినపడెను, వారి లెక్క కోట్ల కొలది ఉండెను. ఎంతమంది ఉన్నారట? కోట్ల కొలది దేవదూతల లెక్క ఉన్నారట. కాబట్టి ఎంతమందికి పరిశుద్ధులైన వారికి భూమి మీద అవసరమైన దేవుడు తన దూతలను పంపి వారికి పరిచర్య చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈ దేవదూతలు భూమి మీద చేసే పనులన్నీ ఇవి. పరలోకములో కూడా వారి పనులు, బాధ్యతలు ఉన్నాయి, భూమి మీద కూడా వారికి బాధ్యతలు ఉన్నాయి. పరలోకంలో ఏం పనులు ఉన్నాయి? అక్కడేం ఏం పనులు ఉన్నాయి? అక్కడ వంట చేసే పని ఏం లేదు, కట్టెలు తెచ్చే పని లేదు, గ్యాస్ తెచ్చే పని లేదు అక్కడ. తర్వాత ఇంకా అక్కడ ఏమి క్లీన్ చేసి శుభ్రం చేసేటువంటి పనులు లేవు అక్కడ దేవదూతలకు. వారి పనంతా కూడా ఏంటంటే దేవుణ్ణి పొగడటము, దేవుణ్ణి స్తుతించటము, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించటమే వారి పని. ఇంకేం పని లేదు అక్కడ. దేవదూతలు పరలోకంలో ఉంటూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గొప్ప స్వరముతో, గాన ప్రతిగానములతో యెహోవాను వారు స్తుతిస్తూ ఉంటారు. వాళ్ళంతే. అంటే కోటాను కోట్ల సంఖ్య అనేక దేవదూతల యొక్క స్వరం పరలోకంలో వినబడుతూ ఉంది. ఆ స్వరము అనేక కోట్ల సంఖ్య కలిగిన దేవదూతలు అక్కడ దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. పరలోకములో దేవుణ్ణి పొగడటము, స్తుతించటము, ఆరాధించటం పనిలో వారు ఉన్నారు. భూమి మీద అవసరమైనప్పుడు దేవుని ఆజ్ఞను బట్టి కొంతమంది ఏర్పాటు చేయబడిన వారు భూమి మీదకి వస్తూ ఉంటారు. తర్వాత యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనములు చూడండి. వారు సైన్యములకు అధిపతి యెహోవా
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి అని రాయబడి ఉంది. యెషయా చూస్తున్న దర్శనములో పరలోకంలో దేవదూతలు ఏం చేస్తున్నారో ఆయనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి దేవుణ్ణి పరలోకంలో వారు ఆరాధన చేస్తున్నారు. తర్వాత భూలోకంలో ఏంటి? ఇందాక నేను చెప్పినవన్నీ దేవుని కొరకు పని చేయటం. వారి పని ఏం చేయటము? పేతురు సంఖ్యలను తెంపటం, చెరసాలను తెరవటం, దేవుని పిల్లలను బలపరచటము, దేవుని పిల్లలను సమాధానపరచటము, దేవుని పిల్లలకు సహాయపడటము. ఇలా వారికి అప్పగించిన ఆజ్ఞ ప్రకారము భూమి మీద పరిశుద్ధులైన భక్తుల కొరకు వారు సహాయపడతారు. కాబట్టి ప్రియులారా, ఆ తర్వాత దేవదూతలు చేసే ఒక అద్భుతమైన మాట నేను చెప్పి ముగించేస్తాను. దేవదూతలు పరిశుద్ధులు మరణించినప్పుడు వారి ఆత్మలను పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి దేవుడు భూమి మీదకి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులైనటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, నీతిమంతులు, దేవుని కొరకు జీవించేటువంటి ప్రత్యేక జీవితం కలిగినటువంటి పరిశుద్ధుల ఆత్మలు తీసుకొని వెళ్ళటానికి దేవుడు దేవదూతలను భూమి మీదకి పంపించి వారి ఆత్మలను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తారు. ఈ సంగతి ఎక్కడ రాయబడిందంటే లూకాసు వార్త 16వ అధ్యాయములో లాజరు చనిపోయినప్పుడు పరలోకం నుండి దేవుడు దూతలను భూమి మీదకి పంపించాడు. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను అని రాయబడింది వాక్యములో. ఎవరు? పరిశుద్ధుల ఆత్మలు ఎవరు తీసుకుపోయారట? దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొని ఉండటానికి తీసుకొని వెళ్ళారు. అంటే పరలోకానికి వెల్కమ్ చెప్పటానికి పరిశుద్ధుల ఆత్మలు వారి జీవిత ముగింపులో వారి ఆత్మలను తీసుకొని వెళ్ళటానికి దేవుడు తన దూతలను పంపుతాడు. కాబట్టి ప్రియులారా, ఈ దేవదూతలను గురించి ఈ 40 నిమిషాలు చెప్పితే ముగించేటువంటి విషయాలు కాదు ఇవి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో దేవుడు తన యందు భయభక్తులు కల వారిని ఎలా కాపాడాడు, ఎలా భద్రపరిచాడు, ఎలా అద్భుతాలు చేశాడు, అనేక సంగతులు. దూతల్లో రకాలు ఉన్నారు, ఏ దూతలు ఏమేం పని చేస్తారు, ఇవన్నీ కూడా ఒక పెద్ద సబ్జెక్ట్. ఇది ఏదో కొన్ని విషయాలు మాత్రమే మనకు అవసరమైన విషయాలు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేసిన సంగతులు ఈరోజు మీతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధులకు దేవుడు తన దూతలను పంపి సహాయం చేస్తాడు. నీకు ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ బలహీనత అయినా, ఏ రోగమైనా, ఏ సమస్యలైనా, ఏ అసమాధానంతో కూడిన బ్రతుకైనా నా దేవుడు సమాధానపరిచే దేవుడుగా ఉన్నాడు. మోకరించండి, ప్రార్థన చేద్దాము. మన దేవుడు సమాధానపరిచే దేవుడు. హాగరు వెళ్ళిపోతున్నప్పుడు నీ యజమానురాలు దగ్గరికే వెళ్ళు, ఆమె చేతి కింద అణిగి మణిగి ఉండు అని చెప్పాడు. ప్రియులారా, దేవుని పిల్లలమైన మనం అనేక పర్యాయాలు చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతూ ఉంటాం. చిన్న చిన్న విషయాలకు దేవుని పిల్లలను బాధ పెడుతూ ఉంటాం. చిన్న చిన్న విషయాలకు కోప్పడుతూ ఉంటాం. కాబట్టి వాటన్నిటికీ దూరంగా ఉండాలి. దేవుడు మనల్ని దర్శించనై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. జీవము గల మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, దేవదూతలు ఈ భూమి మీద మాకు అనేక పర్యాయాలు సహాయపడుతూ ఉన్నారు. నాయన, మీ ఆజ్ఞ ప్రకారము అనేక పర్యాయములు మమ్మల్ని తప్పించారు. ప్రమాదములలో నుంచి, ఆపదలలో నుంచి, నాయన ఇబ్బందులలో నుంచి, రోగములలో నుంచి, నాయన అనేక పర్యాయములు ప్రభువా దేవదూతలను భూమి మీదకి పంపి మీరిచ్చిన, నాయన మీరు చేసిన గొప్ప సహాయములన్నిటిని బట్టి నాయన మీకు స్తోత్రాలు. మా ప్రియ బిడ్డలకు కూడా నాయన మీ దూతలను భద్రతగా ఉంచి, నాయన మా సంఘ బిడ్డలకు, కుటుంబాలకు మీ భద్రతను తోడుగా ఉంచి నాయన కాపాడి సహాయము దయచేయమని. నాయన, ఎవరైతే భయభక్తులుగా
నైనా జీవించలేక లోకములో పాపములో చీకటిలో బ్రతుకుతున్నారో ఈ రోజే మీ రక్త ప్రోక్షణ ద్వారా విడుదల పొంది పాప క్షమాపణ పొంది నాయనా మీ బిడ్డలుగా, మీ కుమారులుగా, కుమార్తెలుగా చేర్చబడుటకు సహాయము దయచేసి మీ నామమునకు మహిమ కలిగించుకునమని మా ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.